హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. కొత్త చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ ప్రాపర్టీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు మనకు బీరంగులోడి G+1 ఇల్లు సేల్కి వచ్చిందండి. ఇది 6 months ఓల్డ్ అండి. ఇది 133 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. 2 side రోడ్ ఉంటుంది. దీనికి 133 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈశాన్య కొంచెం పెరిగిందండి. ఇది 120 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ చేశారు. 13 స్క్వేర్ యార్డ్స్ క్రాస్ ఉంది, వదిలేశారండి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంటుంది, అలాగే వెస్ట్ ఫేస్ రోడ్ ఉంటుంది అండి. 2 side గేట్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉంటుందండి. మళ్ళీ 1 BHK ఉంటుంది. మన 1 BHK కూడా చాలా పెద్దగా వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్లో. సో పూజ రూమ్తో సహా ఉందండి. హాల్ ఉంటుంది, పూజ రూమ్ ఉంది, కిచెన్, బాత్రూమ్ ఉంటుంది. 1 BHK అండి. బెడ్రూమ్ ఉంటుంది. మనకు బీరంగుంట ఖమ్మం నుంచి ఎగ్జాక్ట్ 2 kilometer డిస్టెన్స్లోనే వస్తుందండి. ఇది అశోక్ నగర్ నుంచి కూడా 2 kilometer డిస్టెన్స్లోనే వస్తుంది. మన అశోక్ నగర్ ఖమ్మం నుంచి వినాయకుని టెంపుల్ దగ్గర నుంచి 2 kilometer డిస్టెన్స్లోనే వస్తుందండి ఎగ్జాక్ట్లీ ఇది. సో హైవేకి నియర్ బై ఉంటుందండి. ఇది మంచి కాలనీలో ఉంటుంది. మాకు టైల్స్ ఏం వాడలేదండి, ఫ్లోరింగ్ గ్రానైటే వాడారు. సో మంచి కన్స్ట్రక్షన్ చేశారండి. మాకు పార్కింగ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. 2 side రోడ్ ఉంది కాబట్టి పార్కింగ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. ప్రైస్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. మనకు హౌస్ నచ్చినట్లయితే తగ్గిస్తారండి. సో మన ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా పెద్దగా వస్తాయండి బెడ్రూమ్స్ కూడా. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మాకు గ్రిల్స్ కూడా పెట్టారండి ఫస్ట్ ఫ్లోర్లో. సో ఫుల్ సెట్ బ్యాక్తో కట్టారు. మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. వన్ 133 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారండి. మనకు బీరంగూడ ఖమ్మం నుంచి ఎగ్జాక్ట్ 2 kilometer డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇది క్రాస్ బిట్ అండి, కొంచెం క్రాస్ ఉంటుంది. ఇది 13 స్క్వేర్ యార్డ్స్ క్రాస్ ఉంటుంది. 133 స్క్వేర్ యార్డ్స్ టోటల్ ప్లాట్ అండి. 120 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి. వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రాపర్టీ డీటెయిల్స్. మనకు ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి టోటల్. సో డైనింగ్ ఏరియా ఉంటుంది, వాష్ ఏరియా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. పూజ రూమ్ కూడా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో, కిచెన్, పూజ రూమ్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. వీడియో మొత్తం చూడండి.